హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ అయింది కదా వీడియోస్ పెట్టి, మీరు కూడా చాలా మిస్ అవుతుండొచ్చు. సో ఎక్కడికి వెళ్తున్నామని ఆలోచిస్తున్నారా? సో మేమైతే మైసిగండికి వెళ్తున్నాము. సో మేమైతే దసరా మూమెంట్లో వెళ్తున్నాము. సో చూసారా, మా డాడీ, నేను, మా చెల్లి ముగ్గురం అయితే వెళ్తున్నాము. సో చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఒకసారి అయితే మీరు మొత్తం బ్లాగ్ చూడండి. చాలా చాలా ఎంజాయ్ చేసాం. ఇక్కడైతే 5 minutes రెస్ట్ అని చెప్పి ఒక దగ్గర స్టే చేసామన్నమాట. నార్మల్గా చాలా బాగుండే క్లైమేట్, అంతా మంచి క్లైమేట్లో మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే శివయ్య కూడా మాకు దర్శనం ఇచ్చేసారు. చూసారా, ఇట్లా అయితే మేము వచ్చేసాము. ఒక 2 hours వచ్చేసాం ఈజీగా. సో ఇక్కడైతే క్యూ ఏమంత పెద్దగా లేదు, కానీ దర్శనం వచ్చే మనుషులంతా ఒక 6 కలా వస్తారంట. సో మేమైతే వెళ్ళిపోయాము. సో ఇక్కడ అంత అంత అంటే లోపలికి వెళ్ళడానికి సపరేట్ టికెట్ ఉంటుంది, 100 రూపీస్. సో మేమైతే వెళ్ళిపోయాము, ఎంట్రీ అయిపోయాము. పర్సన్ 100 రూపీస్. కొబ్బరికాయ అయితే బయట కొట్టేసుకోవాలి. సో మేమైతే ఎంటర్ అయిపోయాము. చాలా ప్రశాంతంగా నెమ్మదిగా ఉంది టెంపుల్ అయితే. చాలా చాలా బాగుంది. చూసారా, క్రౌడ్ అయితే చాలా ఉంది లోపల. సో అమ్మవారు చూసారా ఎంత బాగున్నారంటే, మేమైతే దగ్గరికి వెళ్ళి గర్భగుడికి వెళ్ళి మేమైతే దర్శనం చేయించుకున్నాము. మేమైతే చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ ఎవరైతే కోరికలు నెరవేరుతాయో సో అక్కడ ముడుపు కట్టుకోవచ్చు. నెరవేరిన వాళ్ళంతా ముడుపు కట్టుకున్నారు. సో గర్భగుడి చుట్టూరంగా మొత్తం 9 దేవతలు ఉన్నాయి ఇక్కడ. చాలా పవర్ఫుల్ దేవత అని చెప్పొచ్చు. అసలు ఈ కన్స్ట్రక్షన్ అంతా 1990 2000 మధ్యలో జరిగింది. సో చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అండి. అప్పట్లోనే మోడర్న్గా కట్టడానికి చాలా ట్రై చేశారు. సో సూపర్ ఉంది టెంపుల్ మాత్రం. అసలు ఇక్కడ ఏది కోరుకున్నా కోరికలు నెరవేరుతాయి అని అయితే చాలా బాగా అందరూ అదే కోరుకొని నెరవేర్చుకున్నారు. సో మేము కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్. మేమైతే 3-4 times అయితే వచ్చాము. సో ఇక్కడ చాలా బాగుంది ప్రశాంతంగా వాతావరణం. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్గా కనిపించారు. మాకు చాలా ఆనందంగా వేసింది. సో ఒక 2-3 ఫొటోస్ ఇక్కడ అలౌడ్ ఉన్నాయి. మాకు అదే అర్థం కాలేదు, ఫొటోస్ అలౌడ్ ఉండే. సో మా డాడీ వాళ్ళైతే, ఇంకా మా డాడీ చెల్లి కొంచెం సేపు మేమైతే ఇక్కడ కూర్చొని ప్రసాదం అంతా తినేసి సో బయటకు వెళ్ళాము. ఇక్కడైతే కొంచెం సంతలా పెడతారనమాట. ఏమైనా తాయెత్తులు కావాలన్నా, లేకపోతే దృష్టివి ఏమన్నా కావాలంటే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. సో ఒక ప్లేస్లో కూర్చొని కొంచెం సేపు ఎంజాయ్ చేద్దామని చెప్పి వచ్చాము. సో బాగుంది. ఒకసారి మీరైతే చూడండి ఎంత నేచర్ ఉందంటే చాలా చాలా బాగుంది. సూపర్ ఉంది. ఒక చెట్టు కింద కూర్చున్నాము. మొత్తం చాలా బాగుంది. మా చెల్లి అయితే తింటుంది. సో మా మమ్మీ అయితే ఇక్కడికి వస్తున్నామని చెప్పి ఎక్కడ దొరకవు అని చెప్పి స్ప్రైట్, ఇంకా చాలా మురుకులు, ఇంకా నేను చేసింది. సో ఆరెంజెస్, మ్యాంగో అన్నీ పెట్టేశారు. సో సారీ బనానా అయితే పెట్టేశారు. చూడండి అన్నీ పెట్టారు. సో మేమైతే బాగా తినేసాము. మా డాడీ అయితే మీల్స్ కూడా చేయడానికి వెళ్ళారు. బాగా తినేసి మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము. సో నెక్స్ట్ ఏంటో చెప్తాం. బాయ్. ఈవినింగ్ అయితే నేను క్యాప్చర్ చేశాను. ఎంత బాగుందో చూసారా ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ మొత్తం గ్రీనరీ అండి. అసలు ఎంజాయ్ చేయాలంటే ఇక్కడికి వచ్చేసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే. థ్యాంక్ యూ.